హాయ్ అండి. చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. 30 కిలో చికెన్ తీసేసుకున్నాను నేను. శుభ్రంగా నిమ్మకాయ వేసి వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం శుభ్రంగా కలిపేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మూత పెట్టి ఉంచేయాలండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ధనియాలు, గసగసాలు, లవంగీలు, దాల్చిన చెక్క, యాలకుల పొడి అన్నీ కలిపి మసాలాలు తీసేసుకోవాలి. ఇలాగ దోరగా వేపుకోవాలి. మాడనివ్వకుండా సిమ్లో పెట్టి వేపేసుకోండి. అది ఒక పక్కన తీసేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక 2 ఉల్లిపాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేపుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చివాసన పోతుంది కాబట్టి ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకోండి. ఇవి కూడా వేపుకోండి. కొంచెం జీడిపప్పు వేసేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఇలా వేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగ దోరగా వేపించుకోవాలండి. ఇదంతా వేపించుకొని పక్కన పెట్టేయండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందాక మసాలా ఇది కలిపి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేసేసి మనం ముందు ఉంచుకున్న చికెన్ని ఇలా కొంచెం కొంచెం మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయండి ఒక 10 నిమిషాలు. మూత పెట్టిస్తే చూసారా ముక్కలన్నీ కూడా ఇలాగా ఫ్రై అయ్యేవి. ఇందులో వాటర్ పోయినంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాటర్ కొంచెం దగ్గరికి వచ్చింది కాబట్టి 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం ముందు ప్రిపేర్ చేసిన మసాలా అంతా కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు వేసి మరి కొంచెం ఇలాగ లైట్గా మనం ఈ మసాలాలంతా కూడా కలిపేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. పూరీలోకి కానీ, రోటీలోకి కానీ, వడలోకి కానీ ఎలాగైనా గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు మళ్ళీ చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలి. ఇందాక నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి మా ఇంట్లో పాల మీగడ ఉంది. కొంచెం పాల మీగడ కూడా వేసుకున్నాను. మీకు పాల మీగడ లేకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. ఇలాగ అంతా కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత కొంచెం మసాలా వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీలాగా తయారైపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఇలా చికెన్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ చూసి మీరు కూడా ట్రై చేయండి. నాకు ఒక లైక్ కూడా కొట్టండి.